జడలగాడి జమానా స్టార్ట్ అయిందిరా బాయ్. ఇంక ఎవ్వడు ఏం పీకలేడు. జడలగాడు చేసే విధ్వంసాన్ని అలా చూస్తాడం తప్ప ఎవ్వడు ఏం చేయలేడు అంతే. నిన్న చూసారు కదా 'ఆయా షేర్' అనే సాంగ్‌తో ఎలా వణికిచ్చాడో సోషల్ మీడియా అన్నిటిని. నాకు తెలిసి 'టైర్ వన్' హీరో సాంగ్ వచ్చినా కూడా ఇంతలా ఎలివేషన్‌లు, ఆ యాక్సెప్టెన్స్ అంతా ఉండదేమో. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ రా బాయ్. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ డ్యూటీ చేసాడు ఆ పాట కోసం. ఎంతలా డ్యూటీ చేశాడంటే ఆ ప్రోమో చూసి అందరూ ఊగిపోయారు. ఒరేయ్! ఏందిరా స్వామి ప్రోమోనే ఈ రేంజ్‌లో ఉంది. సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటదిరా స్వామి అని చెప్పి అందరూ ఎలా ఈగర్‌గా వెయిట్ చేసారు తెలుసా ఆ సాంగ్ కోసం. ఆ సాంగ్ వచ్చినప్పటి నుంచి ఇంకా సోషల్ మీడియాలో అలా లేపుతా ఉన్నారు. సాంగ్‌లో లిరిక్స్ ఉన్నాయిరా భాయ్. పక్కా తోపు లిరిక్స్ అంటే కొన్ని కొన్ని హింట్స్ అయితే ఇచ్చేసారనమాట మీకు సాంగ్ ద్వారా. అందులో ఒక లిరిక్ అయితే ఉంటదనమాట. పచ్చబొట్టు ద్వారా కసి పెరిగిందిరా నీలో అని జెప్పి. సో, మనకేమర్థం అవుతుందంటే దాన్ని బట్టి ఆ పచ్చబొట్టుని చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఆయన మీదయితే యేసారని జెప్పైతే అర్థమవుతుందనమాట. సో, అందరూ ఎల్‌జీబీటీ అది ఇది క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు నాని గాడు అని జెప్పి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తా ఉన్నాయన్నమాట. సో, మనకి ఏది కన్ఫర్మ్‌గా అయితే ఏం తెలీదనమాట. ఆ జడలు జూసి అందరూ సో, అలాంటోళ్ళు ఉండొచ్చేమో అని జెప్పి చిన్న గెస్ అయితే చేస్తున్నారు గానీ, పక్కాగా అయితే ఏమి తెలీదు. కానీ ఆ టాటూకి మాత్రం పక్కా అయితే ఇచ్చేసాడనమాట హింట్. మీరు ఆ లిరిక్స్ అయితే బాగా వినండి. పచ్చబొట్టు అని వచ్చినప్పుడు మీకే క్లియర్‌గా అయితే అర్థం అవుద్దనమాట. ఆ పచ్చబొట్టు అనేది ఎంత ఫోర్స్‌ఫుల్‌గా అయితే నాన్నగారు చేయి మీద ఏసారో, ఆ ఫోర్స్‌ఫుల్‌గా ఏయడం వల్ల ఆయన అంతగా కసిగా ఎలా మారాడని చెప్పి ఆ లిరిక్స్‌లో అయితే మీకు క్లియర్‌గా అయితే చూపిచ్చాడనమాట. సో, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుందనమాట. సో, నాని గారికి అది ఫోర్స్‌ఫుల్‌గా ఏసారు. సో, ఒక పెద్ద బ్యాక్ డ్రాప్ అయితే ఉండబోతుంది. పెద్ద బ్యాక్ స్టోరీ అయితే ఉండబోతుంది. ఆ బ్యాక్ స్టోరీలో నాని గారు, తోబుతురువు గారు ఉంటారని చెప్పి మనకైతే అర్థమవుతుందనమాట. టు బీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ప్రోమో ఒక రేంజ్‌లో ఉంది. మామూలు రేంజ్‌లో గూడా గాదు. తోపు 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 తోపుకారు రేంజ్‌లో ఉంది ప్రోమో అయితే మాత్రం. కానీ సాంగ్ విషయానికొస్తే మాత్రం నేనైతే సాటిస్ఫై కాలేదు భయ్య. ఎందుకంటే ప్రోమో ఒక రేంజ్‌లో వదిలాడు. సాదా సీదా రేంజ్ గాదు. ఏ టాప్ స్టార్‌కి లేని రేంజ్‌లో అయితే ఆ ప్రోమోనైతే వదిలాడనమాట. మనోళ్ళు గూడా ఆ ప్రోమోని అట్టే లేపారు. మీరు నమ్ముతారో నమ్మరో ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని, ట్విట్టర్ గాని ఏది ఓపెన్ చేసినా సరే భలే అంటే భలే లేపారు భయ్య ఆ సాంగ్ ప్రోమోని. మామూలుగా లేపలేదు. అంత లేపిన ఆ ప్రోమోని మళ్ళీ వెంటనే సాంగ్ వచ్చేటప్పటికి కొన్ని కొన్ని లిరిక్స్ అయితే లేపుతున్నారు గానీ టోటల్ సాంగ్ అయితే అంతేం బాలేదు. ఓకే. యావరేజ్‌గా అలా చూడబుద్ధి అయితే అవుతుందనమాట. కానీ నాకు భయం ఎక్కడేస్తుంది తెలుసా? నిన్న 'శ్రీకాంత్ ఒడేలా' గారు ఒక ట్వీట్ ఏసారు చూసారా 'నాని' గారి బర్త్‌డేకి. ఆ ట్వీట్ చూస్తే గూస్ బంప్స్ అంతే నాకు. మామూలు గూస్ బంప్స్ కాదు భయ్య. అలా నిక్కబొడుచుకుంటున్నాయనమాట. ఎందుకంటే ఆ ట్వీట్‌లో అంత కసికి అంత ట్వీట్‌గా ఏసాడంటే, ఇంకా ఆయన రైటింగ్ ఎంత కసిగా రాసుంటాడు. మేకింగ్ ఎంత కసిగా తీసుంటాడు. ఇంకా 'నాని' గారు ఎంత కసిగా యాక్ట్ చేసుంటారో మీరు ఆ హూక్ స్టెప్ ఉంది కదా! కింద కూర్చొని 'నాని' గారు ఏస్తా ఉంటారు కదా! ఆ స్టెప్పు నాకు ఓకే. అది కష్టమైన స్టెప్పో ఏమో నాకు డాన్స్ గురించి పెద్దగా తెలీదు కాబట్టి అంతేం అనిపియలేదు గానీ, అదంతా అయిపోయాక లాస్ట్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు భయ్య. ఆ స్టెప్ ఎండింగ్‌లో. ఆ ఎక్స్‌ప్రెషన్ చూస్తే భయమేసింది భయ్య. అంటే అది ఎలా ఉందంటే, లోపల కసి, క్రూరత్వం అంతా ఒక నిండిపోయిన ఒక మనిషి అవతల పక్కన ఉన్న మనిషిని చూసి ఆ ఈవిల్‌నెస్ ఫేస్‌తో ఒక నవ్వు నవ్వితే ఎలా ఉంటదో, అంత ఈవిల్‌నెస్‌గా ఉందనమాట ఆ స్మైలు. ఆ స్మైల్ చూడగానే ఇది నక్క 'నాని' గారు ఏందిరా ఈ లెవెల్‌లో యాక్ట్ చేస్తున్నాడు. నేనెప్పుడు చూడలేదురా 'నాని' గారిలో ఇంత ఈవిల్‌నెస్సు. 'నాని' గారిని కోపంతో, బాధతో అన్ని ఎమోషన్స్‌తో కలగలిపి 'జెర్సీలో' చూసాము. అది ఇది ఇంకా చాలా రకాల ఎలివేషన్స్‌తో కామెడీ ట్రాకులు అన్నీ చూసాము. ఇంత కసిగా ఎప్పుడు చూడలేదు. 'దసరా' మూవీలో కూడా ఒక ఫ్రెండ్ చచ్చిపోయారన్న కసితో ఒక రకంగా అయితే చూసాం. ఇప్పుడు ఇంకోలాగుంది ఆ కసి. ఆ క్రూరత్వం, కోపం అన్నీ కలిపి ఒక ఎమోషన్‌గా చేరి ఆయన ఫేస్‌లో అయితే కనపడుతుంది. నేచురల్ స్టార్ గదా! సో, మనకు నేచురల్‌గానే కనపడుతున్నాయి అన్ని ఎక్స్‌ప్రెషన్‌లన్నీ. సో, ఈ ఎక్స్‌ప్రెషన్‌లన్నీ సినిమాలో ఏ లెవెల్‌లో పండిస్తాడా? ఆ స్టోరీ ఏందా అని జెప్పి చాలా అంటే చాలా మేడ ఎగరగా అయితే వెయిట్ చేస్తున్నాను నేను. అంతా ఇంత ఎగరగా అయితే వెయిట్ జేయట్లేదు. నిజం చెప్తున్నాను నాకు 'ఉస్తాద్ భగత్ సింగ్' గాని, 'పెద్దికి' గాని ఇంత హైప్ అయితే లేదనమాట. ఒక 'టైగర్ 2' హీరో సినిమాకి 'టైగర్ 1' హీరో సినిమాలకు కూడా లేనంత హైపు, బజ్జు, క్రేజ్ ఉందంటే సాదాసీదా విషయం అయితే 100% కాదు. ఎందుకంటే ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' గారి మూవీ ఏమైనా వచ్చిందంటే ఏదో ఒక వర్గం మాత్రం లేపుతారనమాట. 'విజయ్ దేవరకొండ' గారు యాక్షన్ యాడ్ చేస్తారు. ఆయన అగ్రెషన్ ఇలా ఉంటది. తోపు, తురుముక, 'విజయ్ దేవరకొండ' అది ఇది అని చెప్పి ఒక వర్గం ఫ్యాన్స్ మాత్రమే లేపుతారనమాట. కానీ 'నాని' గారిది అలా గాదు. ప్రతి ఒక్క హీరో అభిమాని లేపాడు. 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమా రిలీజ్ అవ్వబోతున్నా సరే 'ప్యారడైజ్‌ని' లేపారు. 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రిలీజ్ అవ్వబోతున్నా సరే మన 'ప్యారడైజ్' మూవీనైతే లేపారు. ఇంకా లేపుతానే ఉన్నారు. అంటే ఇంక మీరు ఇమాజిన్ చేసుకోండి. టైర్ 1 హీరోస్ పెట్టే రికార్డ్‌కి ఏ మాత్రం 'ప్యారడైజ్' అయితే తీసిపోదు. రాసి పెట్టుకోండి 150,00,00,000 షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తది 'ప్యారడైజ్' మూవీ. గ్రాస్ కూడా కాదు జస్ట్ షేరే 150,00,00,000 కలెక్ట్ చేస్తది. గ్రాస్ సినిమా గాని, మందు టాకీస్ గాని పడిందంటే వేరే లెవెల్‌లో ఉంటది. 'ఓజీ' సినిమా తర్వాత ఇంత హైప్ నేను చూస్తుందయితే 'ప్యారడైజ్' మూవీకే భయ్యా. 'ఓజీకి' మనోళ్ళందరూ ఎలా ఊగిపోయారో అందరూ చూసారు గదా! 'ఓజీ' సినిమా తర్వాత 'ప్యారడైజ్‌కి' ఫస్ట్ టైమ్ ఇంత హైప్ అయితే చూస్తున్నాననమాట. సరే 'టైర్ 1' హీరో సినిమాకి హైప్ ఉంటదంటే అది కామను. 'టైగర్ 2' సినిమాకు 'టైగర్ 2' హీరో సినిమా కోసం ఇంత ఇయర్‌గా వెయిట్ జేస్తున్నారంటే
నాని గారు సెట్ చేసిన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో మీకు మీరే అర్థం చేసుకోవాలన్నమాట. పక్కా డౌటే లేదురా బాయ్. 'ప్యారడైజ్' సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిందా, గేటులు తన్నుకొని మరీ ఎంటర్ అవుతారు టైర్ 1 హీరోలకి. ఎవడు ఆపినా ఆగడు. ఎంత పెద్ద తురుముకాళ్ళు వచ్చినా సరే ఆగరు. నాకు తెలిసి అందరూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు డైరెక్ట్‌గా టైర్ 1 హీరోస్‌లోకి అయితే ఎంటర్ అయిపోయారనమాట. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక మనిషి వచ్చి టైర్ 1 హీరోస్‌లోకి ఎంటర్ అయ్యారంటే అప్పుడెప్పుడో చిరంజీవి గారే. దాని తర్వాత నాకు తెలిసి ఏ హీరో కూడా టైర్ 1 హీరోస్‌లోకి అయితే ఎంటర్ అవ్వలేదు. రవితేజ గారికి ఒకప్పుడు ఛాన్స్ ఉన్నింది కానీ ఆయన ఫ్లోలో పోవడం వల్ల అక్కడో దెబ్బ కొట్టేసిందనమాట. సో, ఇప్పుడు ఆ అవకాశం నాని గారికొచ్చింది. అసలు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుతా టైర్ 1లోకి నాని గారైతే చేరుకోబోతున్నారనమాట. 'ప్యారడైజ్' సినిమా గాని హిట్ అయితే. నాని గారు టైర్ 1లో గాని చేరుకున్నారంటే డౌటే లేదు. డే 1 50,00,00,000 200% వచ్చేస్తది. మనం రీసెంట్ టైమ్స్‌లో చూసిన మూవీస్ అన్నీ కూడా 40 క్రోర్స్ ప్లస్సే ఉన్నాయన్నమాట. 'దసరా' గాని, 'సరిపోదు శనివారం' గాని, 'హిట్ 3' గాని అన్నీ 40 క్రోర్స్ ప్లస్సే ఉన్నాయన్నమాట ఫస్ట్ డే అనేది. సో, టైర్ 1లోకి గాని నాని గారు అఫీషియల్‌గా ఎంటర్ అయిపోయారంటే డౌటే లేకుండా ప్రతి సినిమా ఫస్ట్ డే 50,00,00,000 అయితే కలెక్ట్ చేయబోతుంది. అయన్నీ 'ప్యారడైజ్' మూవీ మీద మాత్రమే డిపెండ్ అయ్యుండాయి. 'ప్యారడైజ్' మూవీ ఎలా ఉంటదో ఏమో అయన్నీ నాకు తెలీదు గానీ, ఐ బిలీవ్ ఇన్ శ్రీకాంత్ వడేలా, ఐ బిలీవ్ ఇన్ నాని గారు, ఐ బిలీవ్ ఇన్ అనిరుద్ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి సంభవం చేస్తే ఎలా ఉంటదో నేనైతే ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే 'శ్రీకాంత్ వడేలా' గారు, నాని గారు కలిసి సంభవం చేస్తే ఎలా ఉంటదో నేను 'దసరా'తో చూసాను. ఆ లెవెల్ సినిమాని, ఆ లెవెల్ క్లైమాక్స్‌ని, ఆ లెవెల్ యాక్టింగ్‌ని, ఆ లెవెల్ కంపోజిషన్‌ని, ఆ లెవెల్ స్క్రీన్ ప్లేని నేను ఎక్కడా చూడలేదు. అంత కసిగా, అంత రాండ్రస్టిక్‌గా ఇప్పటిదాకా నేను తెలుగు సినిమాలో చూడలేదు. ఫస్ట్ టైమ్ 'శ్రీకాంత్ వడేలా' గారు చూపిస్తేనే చూసాను. సో, ఇప్పుడు నేను 'ప్యారడైజ్' కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. 'శ్రీకాంత్ వడేలా' గారు చేయబోయే మ్యాజిక్ కోసం చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఆగస్ట్ వస్తదా? ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుద్దా? ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తాడా? ఎప్పుడెప్పుడు నాని గారిని ఎలా చూపించబోతున్నారా? అని చెప్పి చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. చాలా రూమర్స్ అయితే బయట తిరుగుతున్నాయన్నమాట. ఎల్‌జీబీటీకి యాక్ట్ చేస్తారు, డ్యూయల్ రోల్‌లో యాక్ట్ చేస్తారు, అది ఇది అని చెప్పి. కానీ ఏయి నిజాలు కాదు. మనకి ఏది తెలీదు. ట్రైలర్ వచ్చే వరకు మనకి ఏది రివీల్ కూడా కాదు. ట్రైలర్‌లో కూడా వాళ్ళు రివీల్ చేయాలనుకుంటేనే రివీల్ అవుద్ది. లేకపోతే అది కూడా రివీల్ కాదు. అందరం ఆరాంసే సినిమా రిలీజ్ అయ్యే వరకు అలా వెయిట్ చేస్తా ఉన్నాము. సినిమా రిలీజ్ అయ్యాక అఫీషియల్‌గా నాని గారిని మనం టైర్ 1 హీరోస్‌లోకి అయితే తీసుకెళ్దాము. అంతవరకు 'ప్యారడైజ్' వైబ్‌లో అలా వైబ్ అవుతా ఉండండి. 'ఆయాష్' ఏర్పాటుని అలా వైబ్ అవుతా ఉండండి.